హలో జై. హలో. ఎక్కడున్నావు? త్వరగా రా, సాక్షాంతం పెట్టాలిగా. నేను రాలేనురా, ఆఫీస్లో కొంచెం వర్క్ ఉంది. రే, నువ్వు లేకపోతే మ్యారేజ్ కూడా చేసుకోను. త్వరగా రా. సర్లే, వస్తున్నాను లేరా. ఓకే, బాయ్. అరే జై, ఏంట్రా ఇది? ఎలా ఉండేవాడివి, ఎలా అయిపోయావురా? ఈ తాగుడేందిరా, నీకు అలవాటే లేదు కదా. నీకు చెప్పినా అర్థం కాదులేరా. జై, ఇవాళ నాకు ఆడిషన్ ఉంది. నీ బైక్ ఇచ్చేసి బస్కి వెళ్ళిపో. ఓహో, ఇదిగో ఇక్కడ పెడుతున్నాను. బాయ్ రా. నీకేటి బ్యూటిఫుల్గా ఉన్నా. అరే దరిద్రుడా, మొహంగా అడుగుతున్నావా, రాత్రి తాగింది కక్కుతున్నావా? ఏ నువ్వు నాలుగు గీవా లేక బెస్ట్ చేయవా? ఇక్కడ ఫ్రేమ్ బాగుంది లేదు చూస్తాను అంతే. ఆడిషన్ ఉందిగా, త్వరగా వెళ్ళాలి పదా. వారు మన ఆడిషన్ గ్రూప్ లవ్ మెసేజ్ పెట్టినారా? ట్రయాంగిల్ లవ్ స్టోరీ షార్ట్ ఫిల్మ్ ఆడిషన్ వెళ్దుమా? ఓకే ఓకే, పద. ఇదే నెలగని కొట్టాలి సరే. జోబులోకి పెట్టేట అయిపోయింది. ఇదే మరి దేవుడు వాళ్ళ ఇచ్చిన పూజారు వాళ్ళమేకపోవడం అంతే. ఏంట్రా నీ గోలా? అగ్గిపెట్టి తెచ్చుకోవాలి, సిగరెట్ తెచ్చుకున్నా. ఏంట్రా? ఏంటి మాయ, నా కోసమే ఈ పాలరాతి బొమ్మను నా బ్రహ్మ చెక్కినట్టుంది. నీ కుర్రగట్ట పోయిందేట్రా? తోలు తీర్పొద్దు. ఏ అర్జున్, ఏంటి ఏం చేస్తున్నారా? రే బొమ్మరా. బొమ్మరా? అరే బొమ్మ అంటాడేంట్రా, ఇటుకి ఏమైనా పిచ్చా ఏంటి? బస్ స్టాప్ లో గుంటను చూసినాడు, అప్పటి నుంచి బొమ్మ గిమ్మ నిలగి తినేస్తాడు మనుషుల్ని. అర్జున్, నీకు విషయం చెప్తాను చూడు. సిటీలో అమ్మాయిలు జెట్ స్పీడ్లా ఉంటారా? అవునరా, అమ్మాయిలు జెట్ స్పీడ్ అనుకుంటే అబ్బాయిలు తక్కువ అనుకుంటున్నా. బుల్లెట్ స్పీడ్ రా. రే ఇదంతా కాదురా, మా పెళ్లికి పెద్ద నువ్వే, మా మ్యారేజ్ చేసేది నువ్వే, మమ్మల్ని కలిపేది నువ్వే. సర్లే గానీ ఇంటికి అమ్మాయి ఫోటో చూపించు. మర్చిపోయాను రా. అబ్బా, రే అదేదో మూవీలో చూశాను రా, ప్రతి శుక్రవారం అమ్మాయిలందరూ టెంపుల్కి వస్తారంట. నేను వెళ్తాను, తనని చూస్తాను, ఫోటో తీస్తాను, నీకు చూపిస్తాను. ఓకేనా? ఓకేలే. నీ పని బాగుందిరా. 2 నెలలు గట్టి తిరిగినావు, బూట్ఫుల్ అమ్మాయి పడిపోయింది. ఎన్నైనా కళ్ళగంతో నా కళ్ళకి అవ్వాలా? ఒరే ఒరే ఒరే, నీ లవర్ వస్తుందిరా. నీ లవర్తో పాటు నాకు కూడా లవర్ని తీసుకురా. Shut
ఆహా. ఆ, ఏంటే వాడు అలా చూస్తున్నాడు? ఆడ ఏంటి కట్టారు? హలో ఆడ అర్జున్ గడి యువతకు పాట నేర్పుతాను కానీ నువ్వు ఒక్క నిమిషం లైన్లో ఉండు. అవునరా పోరే ఆ గుంటలు పోతుంది. ఏరా ఏమైంది? ఏం చెప్పమంటావురా, 2 months నుంచి తిరుగుతున్నా. ఒక్క లుక్ కాదు కదా, ఫోటో కూడా దొరకట్లేదురా. అరే 2 months నుంచి ఒక్క ఫోటో తీసుకోలేపారు. ఏ మనుషులరా మీరు? అన్నావా, నువ్వు అన్నందుకన్నా ఫోటో తీసుకొస్తా రేపు. అరే నీకు విషయం చెప్పనా? ఎక్కడైనా పని మీద వెళ్ళినప్పుడు పిల్లిని సంకలో పెట్టుకెళ్తే పని అవుతుందా? అవ్వదు. ఈయన్ని పట్టుకెళ్ళినా అంతే. పోరే 2 నెలల నుంచి కుక్కలా తిరుగుతాను రా వెనకతలు. నువ్వు మాట్లాడుతాను. అదంతా కాదురా, రేపు నీకు ఫోటో తీసుకొస్తా అంతే. అవునరా పోరే ఆ. మనకెందుకు రీ లేని పని కొత్త అలవాట్లు. రే నా కోసమే కదరా. ఒరే హా. నువ్వు అనుకున్నట్టు అమ్మాయి వచ్చింది. చిలిపి. అవునరా ఓరే కోవిలికి పెసని తినడానికి వచ్చి పిల్లని చూడడానికి వచ్చినవరా? ముందే సెల్ తీసి ఫోటో తీసుకోరా. ఓరే హా. నీకేంట్రా ఫోటో తీసుకోరా. మర్చిపోయానురా. యాదవ అది కూడా నేనే చెప్పాలి నీకు. వెళ్ళిపోయిందా? మరి గంట తీరా కంపెనీ ఎటు నువ్వు పెట్టాలి మాయ కొడుకు నీ చేతిలో ఫోటో పెట్టి వెళ్ళడానికి రా. ఏంట్రా? ఓ, మర్చిపోయా. చూడకుండా చూడకుండా అయిపోయింది. ఆహా. బాత్రూంలో ఎవరబ్బా? ఇడు బాత్రూంలో ఉన్నట్టున్నాడే. అమ్మ వాడు స్నానం చేస్తున్నాడు, వచ్చాక చెప్తానమ్మా. అలాగేనమ్మా. అంటే అర్జున్ గారు బస్టాండ్లో చూశానని చెప్పిన అమ్మాయి కీర్తినా? అయ్యో ఎంత పని అయింది. అర్జున్ గారు బయటకు వస్తే నేనేం సమాధానం చెప్పాలి? రే జై, ఎవరు ఫోన్ చేసింది? అమ్మ ఫోన్ చేసిందిరా. ఓ సరే, అక్కడే ఉండి ఇప్పుడే వస్తాను. అరే జై, ఏంటి అలా ఉన్నావు? ఆఫీస్లో కొంచెం వర్క్ ఎక్కువయ్యారా. ఓ సర్లే, నీకోటి చూపిస్తా నాకు. ఆ అమ్మాయి పిక్ అడిగావుగా, చాలా బాగుంది, చాలా మంచిది కూడా. నీకెలా తెలుసురా? అంటే ఫోటో చూస్తేనే అర్థమవుతుంది ఓ కదా. ఓకే ఓకే ఆఫీస్లో చిన్న అర్జెంట్ వర్క్ ఉంది. ఓకే ఓకే సరే, త్వరగా వచ్చేసాయి నైట్. బాయ్ రా. బాయ్ రా.
హలో జై, ఏమైంది? ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు? ఏమైనా ప్రాబ్లమా? లేదు కీర్తి, కొంచెం ఆఫీస్లో వర్క్ బిజీగా ఉన్నా. కీర్తి ఫ్రీ అయితే ఎప్పుడూ మనం కలిసే ప్లేస్కి ఒకసారి వస్తావా? నీతో కొంచెం మాట్లాడాలి. ఏంటి జై, ఏదో మాట్లాడాలని రమ్మన్నావు. వచ్చి చాలాసేపు అవుతోంది. నువ్వు ఇలా మౌనంగా ఉంటే నాకెలా అర్థమవుతుంది? ఏమైంది వీడికి? నువ్వు నన్ను మర్చిపోలు కీర్తి. ఏంటి? నా ఫ్రెండ్ అర్జున్ నిన్ను ప్రేమిస్తున్నాడు. ఏం మాట్లాడుతున్నావురా? ప్రేమించడం ఏంటి? ప్రేమించట్లేదు, ఆరాధిస్తున్నాడు, అభిమానిస్తున్నాడు. వాడు ప్రాణం కంటే ఎక్కువ నిన్ను ఇష్టపడుతున్నాడు కీర్తి. ఎవరతను? అర్జున్ నా ప్రాణ స్నేహితుడు. ఈ సృష్టిలో స్నేహం ఎంత గొప్పదో వాడి వల్లే నాకు తెలిసింది. అంటే తన కోసం నీ మీద ఉన్న ప్రేమను చంపేసుకోమంటావా? చంపుకోమనడం లేదు, వాడిని ప్రేమించమంటున్నాను. వాడితో ఉంటే నువ్వు చాలా సంతోషంగా ఉంటావు కీర్తి. నన్ను మర్చిపోయి నువ్వుండగలవా? ఉండగలను కీర్తి, నేను నిన్ను ప్రేమించానంతే. నీకు విషయం తెలుసా? ప్రేమించిన అమ్మాయితో బతకాలని ప్రతి ప్రేమికుడికి ఉంటుంది. కానీ ప్రాణమిచ్చే స్నేహితుడి కోసం ప్రేమను వదులుకోవడం కూడా నా దృష్టిలో ప్రేమే కీర్తి. ప్లీజ్ కీర్తి, నన్ను అర్థం చేసుకో. వాడికి మాట ఇచ్చాను, మిమ్మల్ని ఒక్కటి చేస్తానని. రా కీర్తి, నాతో రా, వాడిని చూపిస్తా, వాడితో మాట్లాడు. రా కీర్తి, రా. ఏడు చేస్తాడు, ఏదో ఒకటి చేసుకోండి, మనకెందుకు? అబ్బా, ఏడు చేస్తాడు. ఒరే, నేను చూస్తుంది నాకు పాట గుర్తుకొస్తుందిరా. అత్తలేని కోడలు తమ్మురాలు ఓయమ్మా, లవరు ఫోటో లేని చెల్లి ఎంత గొప్పదమ్మా. ఇంకా నీకు తిండి తెప్పల ఈ ఫోటో చూసుకుని బతికే. శుభం పలకరా పెళ్లి కొడుక అంటే ఆ పెళ్లి కూతురు ముందు ఎక్కడ చచ్చింది అడగమన్నాడంటే వెనకటికి నీలాంటాడు ఒకడు. జై వచ్చినట్టున్నాడు, ఆగు. రారా 2 minutes రా. పోనకు వచ్చి ఎలా రా? లోపల రమ్మంటావా బయటికి వెళ్ళిపోమంటావా? రా 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 రా. వెళ్ళు. రే సతీ లేకు. చంపేసినాడు ఎదవా. రండి. నమస్తే అండి. జై కూర్చో. లేదురా, మీరు మాట్లాడుతుండండి. నాకు ఆఫీస్లో కొంచెం వర్క్ ఉంది, చూసుకొని వస్తాను. క్యారీ ఆన్. ఈవినింగ్ త్వరగా వచ్చే. హలో హలో కీర్తి, నువ్వు ఫ్రీగా ఉంటే ఒకసారి కాఫీ షాప్కి రాగలవా? నీతో కొంచెం మాట్లాడాలి. జై కూడా వస్తున్నాడు. ఒక్కసారి జైని అడగండి, చెప్తాడు. టెంపుల్లో చూశాను. అరే జై నాకు గుర్తొచ్చింది, కాల్ చేయాలి కదా. జై ఎక్కడున్నావు? అరే నేను చాలా టైర్డ్ అయిపోయాను రా. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి డ్రెస్ మార్చుకొని వస్తాను రా. నీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఓకే డన్, బాయ్. ఎందకలు బట్టి కూర్చొని నాకు ఎగ్ పఫ్ లేదు. చెయ్యగడు కావాలి నీకు. అరే కూర్చోరా. రే రే. అదిగో జై కూడా వచ్చేసాడు.
ఏంట్రా ఇంత టైం పట్టింది? అరే నాకు ఫోన్ వస్తోంది, నువ్వు మాట్లాడుతూ నేను మళ్ళీ వస్తా. సరే బాయ్ రా. బాయ్. బాయ్ బ్రో. వస్తాను నుండ్రా, ఎందుకు రాలే దొక్క పెడతారా నువ్వు? ఆ? ఈడు కూడా వస్తున్నాడా? అయినా నాకు ఈడు కొనిచ్చేదేంటి? ఈ డొక్కు ఎంత ఎరగు? ఎంత ఈ డొక్కు? నీకే ఎంత ఈ డొక్కు? 200 200. ఈ ముచ్చు ఎంత? 300 300. ఈ నీళ్ళ డొక్కు ఎంత? 200 200. ఇదంత కాదు కానీ ఈ 10 రూపాయలు తీసుకొని నా వంటికి ఆరోగ్యకరమైన ఐటెం ఒకటి ఇమ్ము. ఏం రావు. ఆ? అరే జై, నేను 1 వీక్లో తను మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను. మొత్తం దగ్గర నువ్వే చూసుకోవాలి, ఓకేనా? నువ్వు రిజిస్టర్ మ్యారేజ్ చేస్తావు, అరేంజ్ మ్యారేజ్ చేస్తావు, నాకు సంబంధం లేదు. మొత్తం నువ్వే దగ్గరుండి చూసుకోవాలి. ఏంటి డల్గా ఉన్నావు? గట్టిగా చెప్పు. అలాగే రా. హలో జై. ఆపరా, అర్జున్ ఫోన్ చేశాడు కదా, అక్కడ వెళ్దాం పదరా ముందు. అక్కడ ఏమైనా సమాధానం దొరుకుతుందేమో. లేయ్, షర్ట్ వేసుకో. కీర్తి, 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 ఆ? సార్ రమ్మంటున్నారు రా. ఏంటి ఎలా ఉన్నావు? ఏం లేదు. సరే త్వరగా రా. అర్జున్ కీర్తి మీరేనా అండి? అవును స్వామి. రండి, తొందరగా సంతకాలు చేయండి. 2 minutes స్వామి, ఫ్రెండ్ వస్తున్నాడు. అరే కాల్ చేయి త్వరగా. అవును, వారు ఎక్కడ్రా? వారు భోజనాలకు వస్తున్నావా లేక సాత్యంతలకు వస్తున్నావు నువ్వు? రా అర్జెంటుగా. రారా త్వరగా. ఏట్రా ఎక్కడికి వెళ్ళిపోయినావు ఎంత లేటు? కొంచెం లేట్ అయిందిరా. రా రా రా, సైన్ చెయ్యి. ఇక్కడ సైన్ చెయ్యి. నా సైన్ ఏంట్రా, నువ్వు చెయ్యాలి కదరా. నేను ఆల్రెడీ చేసేసాను రా. అరే వారు ఏట్రా ఆలోచిస్తున్నావు? ఆస్తి పంపకాలు జరుగుతున్నాయి, ఆలోచించి పెట్టడానికి. పెట్టిన సాత్యంతగానే పెట్టే. అరే పెళ్లి కొడుకు సంతకం ఇక్కడ ఉండాలిరా, సాక్షి సంతకం ఇక్కడ ఉండాలి. అరే నా సంతకం ఇక్కడే ఉండాలి, నీ సంతకం ఇక్కడ ఉండాలి, ఓకేనా? అదేంట్రా? నాకంతా తెలుసురా. మీ ఇద్దరు లవ్ చేసుకుంటున్నారని నాకు ఎప్పుడో తెలుసు. సరే మీ ఇద్దరు మాట్లాడుతూనండి, నేను ఏదైనా తీసుకొస్తాను, ఓకేనా? బాధపడుతున్నావు అజయ్? నేను కూడా బాధపడుతున్నాను. అంకుల్ ఇంకో థమ్సప్ ఇవ్వండి. ఆ అమ్మాయిని పరిచయం చేయకముందు జై నాతో చాలా క్లోజ్గా ఉండేవాడు. పరిచయం చేశాక నాతో క్లోజ్గా ఉండడం మానేశాడు. దానికి రీజన్ ఇదా? అందుకేనా నేను చెప్పిన 1 వీక్కే అమ్మాయిని తీసుకొచ్చాడు? అంటే ముందు నుంచే వీళ్ళు ప్రేమించుకుంటున్నారనమాట. సరే పూర్తిగా తెలుసుకుందాం అసలు ఏంటి విషయం అని, ఓకే? అర్జున్ వస్తున్నాడు, ప్లీజ్ కీర్తి. టైం లేదు, ముందు సైన్ చేయి. అది కాదురా. ముందు సైన్ చేయి, ఇంకేం మాట్లాడుకో. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అరే స్నేహం కోసం ప్రేమనే వదులుకోవాలనుకున్నావు. నా ప్రేమను గెలిపించడానికి నువ్వు ఓడిపోతానంటే నేనెలా ఓడిపోనిస్తానురా? స్నేహం అంటేనే గెలిపించడం. ఆల్ ది బెస్ట్. సౌభాగ్యమస్తు, శుభం భవత్. మనిషి జీవితంలో ఎన్నో బంధాలు, కానీ అన్నిటికీ మించిన అనుబంధం స్నేహితం. అందుకే 2 దేహాలు ఒకటే ఆత్మ.
అదే స్నేహం.